నమస్తే, వెల్కమ్ టు వెన్నెల న్యూస్ టీవీ. బడిఈడు పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపాలని పుట్టపర్తి మండల విద్యాశాఖ అధికారులు ఖాదర్వలి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ రోజు యనుమలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి గణేష్ సర్కిల్ వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ 2 ప్రసాద్ మాట్లాడుతూ చదువుకునే వయసులో పిల్లల్ని పనులకు పంపడం వల్ల వారి భవిష్యత్తు దెబ్బతింటుందన్నారు. వారిని బడికి పంపితే తాము విద్యాబుద్ధులు నేర్పించి వారికి బంగారు భవిష్యత్తును కానుకగా ఇస్తామన్నారు. ఎంఈఓ 1 ఖాదర్వలి మాట్లాడుతూ చదువుకు ఎట్టి పరిస్థితుల్లోనూ పేదరికం అడ్డంకిగా మారకూడదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్సి సిబ్బంది నాగరాజు, రామ్మోహన్, సునీత, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది శ్రీనివాసులు, వనిత, వజ్రనాయక్, రవి, సిఆర్పి శంకరప్ప, ఉపాధ్యాయ బృందం, వీరితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక డ్రైవ్ 13/6/2024 నుంచి 12/7/24 వరకు ఒక మంత్ బడి బయట ఉన్న పిల్లలను గుర్తించడము, వాళ్ళని పాఠశాలకు నమోదు చేయడం, ఇది ప్రత్యేకంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో మండల వైడు ఎంఈఓలు, అదేవిధంగా సిఆర్పీలు, అలాగే టీచర్లు, మొత్తం పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, మొత్తం అందరూ ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బడి బయట ఉన్న పిల్లలని బడి లోపలికి చేర్పించడానికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ నేను బడికి పోతా కార్యక్రమం అనుగుణంగా ఈ రోజు పుట్టపర్తి మండలంలో మండల వైడు ఎంఈ1, ఎంఈఓ2 ఇద్దరు కలిసి అందరినీ మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను అయితేనేమి, పంచాయతీ సెక్రటరీలు అయితేనేమి, అలాగే విఆర్ఓలను అయితేనేమి, అంగన్వాడీ టీచర్లు అయితేనేమి, మా సిఆర్పీ, మా యొక్క ఎంఈఓ స్టాఫ్ అయితే అందరినీ మొబిలైజ్ చేసి ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడమైనది. అందుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలియజేస్తున్నా. కోటా కార్యక్రమము ముఖ్య ఉద్దేశము బడి ఈడు పిల్లల్ని బడిలో చేర్పించడము, అలాగే ప్రభుత్వ పాఠశాలలో బడి ఎన్రోల్మెంట్ అనేది గణనీయంగా పెంచడం అనేది ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నాము. ప్రభుత్వం కల్పించే సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ పథకాలని ప్రజలు అందుబాటులో తెచ్చుకోవాల్సిందిగా, బడి పిల్లలందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్పించవలసిందిగా మా ఎంఈఓ1, ఎంఈఓ2 మరియు ప్రధాన ఉపాధ్యాయులందరి తరఫున మనవి చేస్తున్నాము. హై స్కూల్ నుంచి నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా మాట్లాడుతున్నాను. మరి ఈ కార్యక్రమం గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పిల్లలందరినీ చదివించాలని చెప్పేసి, అందరికీ చదువు ఉండాలని చెప్పేసి, చదువు గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడము, లేదా చదువు బడిలో చేరకుండా బయట ఉన్న పిల్లలందరినీ ఖచ్చితంగా బడిలో చేర్చేట్లు ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రత్యేకంగా మరి అమలు చేస్తుంది. మరి దానికి మేమంతా సహకరించి పిల్లలు ఎక్కడున్నా కానీ మేము బయట తిరిగి పిల్లలు బడిలో లేకుండా బయట ఉన్న పిల్లలను కూడా వెతికి మా బడిలో చేర్చుకుంటున్నాము. పిల్లలకు చదువు గురించి, పెద్దలకు చదువు యొక్క విలువ గురించి వివరించి చెప్తున్నాం. మరి మంచి స్పందన వస్తుంది. మరి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరిన పిల్లలు మరి అన్ని విధాల అన్నింటిలోనూ సర్టిఫికేట్ చాలా వాల్యూగా ఉంటుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, మరి వాళ్ళ ద్వారా మంచి స్పందన రాబడుతున్నాము. మీ పిల్లలందరినీ ఖచ్చితంగా చేర్పిస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నాము. యనుమలపల్లి హెడ్ మాస్టర్ని. బడి ఈడు పిల్లలందరినీ బడిలోనే చేర్పించాలి. ఈ ప్రోగ్రాం మంచి ప్రోగ్రాము, అందుకని ప్రతి ఒక్కరూ ప్రైవేట్ పాఠశాల కన్నా గవర్నమెంట్ పాఠశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పిలుస్తుంది కార్యక్రమము చాలా హంగులతోనూ ఆర్భాటాలతోనూ మేమంతా ఉపాధ్యాయులంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము. ముఖ్యంగా డ్రాప్ అవుట్స్ కానీ చాలా మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాల యొక్క ఉద్దేశం లేకపోతే ప్రాధాన్యత గుర్తించలేకుండా ఉన్నారు. అలాంటి పిల్లలకు మా యొక్క సంక్షేమ కార్యక్రమాలు లేదా ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక పథకాలు, కిట్లు ఇవన్నీ తెలియజేసి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంతటితో ముగిస్తున్నాం.